అండి వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. యూకేలో మొత్తానికైతే సంథింగ్ ఏదో జరుగుతుంది. మొన్న వార్తలు ఏంటంటే కీర్ స్టామర్ని మార్చేసేయాలి, వేరే ప్రధానమంత్రి కావాలి అని చెప్పేసి బాగా మీడియాలో సర్క్యులేట్ అయింది. అట్ ది సేమ్ టైము ఇప్పుడు ఒక 2 days నుంచి నైజల్ ఫరాజ్ చెప్పినటువంటి ఐఎల్ఆర్ రూల్స్ మీద పెద్ద డిబేట్ అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైము లేబర్ మీద ప్రెషర్ అయితే బాగా పెరిగింది. అంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద చాలా హాట్గా పెరిగిపోతుంది ప్రెషరు. నైజల్ ఫరాజ్ వచ్చేసి ఏమంటాడంటే 2 రకాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చెప్పాడు అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే అసలు పిఆర్ఏ లేపేస్తా అని చెప్పాడు. అంటే ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ లేకుండా దుబాయ్లో లాగా, సౌదీలో లాగా, మిడిల్ ఈస్ట్ అంతా ఏంటంటే ఓన్లీ 3 years, 4 years, 5 years, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇక వీసా మీ లైఫ్ అంతా వీసా ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉండాలి. మీరు ఎప్పటికీ దుబాయ్లో సెటిల్ అయిపోలేరు. ఇంకా సంపాదించుకుని ఏదో ఒక రోజు వెనక్కి వెళ్ళిపోవడం అనమాట. అలాంటి రూల్స్ తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు. సో దాని గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరికైనా సరే లండన్ ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే మాత్రం కింద లింక్ పెట్టాను. వెంబ్లీ స్టేడియం, అక్కడ అదే మన నరేంద్ర మోడీ గారి వచ్చి మాట్లాడినటువంటి స్టేడియము, ఆ చుట్టుపక్కల లండన్ డిజైనర్ అవుట్లెట్ అంతా నేను వ్లాగ్ చేసి పెట్టాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ దయచేసి వెళ్ళి చూసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టాపిక్లో కనుక వెళ్తే నైజల్ ఫరాజ్ చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఐఎల్ఆర్ మెయిన్ పర్మనెంట్ రెసిడెన్సీ, ఈ లీగల్గా వచ్చి జాబ్ చేస్తూ ట్యాక్స్ కడుతూ కంట్రీకి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ జస్ట్ సింపుల్గా ఇల్లీగల్గా అలా వచ్చేసేసి తర్వాత రిఫ్యూజీ లాగా వచ్చేసేసి కంట్రీ ఇచ్చేటువంటి డబ్బుల మీద ఆధారపడి, హౌసింగ్ స్కీమ్స్ మీద ఆధారపడి, బెనిఫిట్ల మీద ఆధారపడి పిఆర్ క్లెయిమ్ చేసుకొని వాళ్ళ వల్ల దేశానికి ఏ ఉపయోగం లేదు. ఇలాంటివి కట్ చేస్తాను నేను. అంటే ఇంకా మీకు పిఆర్ ఆల్మోస్ట్ ఇవ్వను. బట్ దాంతోపాటు ఇంకొక షాకింగ్ ఏంటంటే ఆయన చెప్పేది, ఎవరికైనా సరే ఆల్రెడీ పిఆర్లు ఎవరికైతే ఉన్నాయో ఐఎల్ఆర్ మీద ఉండి పాస్పోర్ట్ అప్లై చేయకుండా అలా కూడా క్యాన్సిల్ చేస్తా అంటున్నాడు అనమాట. ఇది షాకింగ్. చేసి వీసా అప్లై చేసుకోవాలి. అంటే మీరు ఎంప్లాయ్మెంట్ మీద వచ్చారనుకోండి, ఇక మీరు లైఫ్ లాంగ్ ఎంప్లాయ్మెంట్ వీసా మీదే ఉంటారు. ఇక ఈ కంట్రీలో ఉండడము, పర్మనెంట్గా ఉండడము, ఇల్లు కొనుక్కోవడము, పాస్పోర్ట్ అప్లై చేసుకోవడము, బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ ఉండవు అనమాట. జాబ్ ఉందా, ట్యాక్స్ కడుతున్నారా, ఉండండి. జాబ్ లేదు, వెళ్ళిపోండి. ఇంతే వీసా. 5 ఏళ్ళు అయిపోయింది, ఎక్స్టెండ్ చేసుకోండి. సేమ్ మిడిల్ ఈస్ట్ ఫార్ములా తీసుకొస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి ఈ ప్రెషర్కి కొంత ఇంకా గవర్నమెంట్ కూడా ఆబ్వియస్లీ కొంచెం షేకప్ అయితే అవుతుంది ప్రస్తుతానికి. ఇప్పుడు హోమ్ సెక్రటరీ మహమూద్ ఏం చెప్తున్నారంటే, the time in which someone must have lived in this country to earn indefinite leave to remain from 5 years to 10. And we will be consulting on this change soon, and as part of that consultation, I will be proposing a series of new tests, such as being in work, making national insurance contributions, not taking a penny in benefits, learning English to a high standard, having no criminal record, and finally, that you have truly given back to your community, such as by volunteering your time. Okay, పిఆర్ ఏదైతే ఉందో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు ప్లాన్ చేస్తాం, 10 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాము. దీని మీద డిస్కషన్స్, డిబేట్స్ స్టార్ట్ చేస్తాం. సో డిస్కషన్స్ని బట్టి, డిబేట్స్ని బట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్లాన్ చేస్తా. బట్ అసలు నెక్స్ట్ ఎవరైనా సరే ఐఎల్ఆర్ అప్లై చేయాలి అంటే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, బెనిఫిట్స్ ఎక్కడ క్లెయిమ్ చేసుకొని ఉండకూడదు, మీరు ఉన్నన్ని రోజులు లీగల్గా ట్యాక్స్ కట్టి ఉండాలి, కంపల్సరీ యువర్ కాంట్రిబ్యూషన్ టు ది కంట్రీ అనమాట. వాళ్ళు ఏదైతే రూల్స్ పెట్టారో, ఇప్పుడు స్కిల్డ్ వర్కర్ వీసా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానికి 30,000 40,000 వాట్ ఎవర్ ఆ పర్టికులర్ దాని ప్రకారం మీరు గ్యాప్ లేకుండా ఎక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టకుండా ట్యాక్స్ కట్టారా లేదా. సో మీ మీద ఏమైనా క్రిమినల్ కన్విక్షన్స్ కానీ లేకపోతే డ్రైవింగ్ ఎఫెన్సెస్ కానీ, అంటే ఎక్కడైనా మేజర్గా ఇన్వాల్వ్ అవ్వటము, తర్వాత ఎప్పుడైనా సరే ఇల్లీగల్గా ఉండిపోవడము, వీసాకి మధ్య ఎక్స్టెన్షన్స్ ఉంటూ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ టైంలో ఇన్ టైంలో ఎక్స్టెండ్ చేసుకుండా ఉండటము. సో మెయిన్ ఇలాంటివి మీ కెరీర్లో, అంటే మీ ఏదైతే ఈ 5 years మీరు వర్క్ వీసా మీద ఉన్నారో ప్రాపర్గా లీగల్గా మీరు కంట్రీకి కాంట్రిబ్యూట్ చేసి ఉండాలి. దాంతో పాటు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఇక్కడ. అయితే ఇన్ని రోజుల నుంచి సెక్షన్స్ 1 to 7 1 to 8 లేకపోతే కొన్ని 15 ఏదో సమ్ సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫుట్బాల్ గురించి, వీళ్ళ కల్చర్ గురించి, లేకపోతే వీళ్ళ కంట్రీ గురించి, లేకపోతే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాన్ని ఇంకా కఠినతరం చేస్తా అన్నారు. మరి అందరూ క్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 డేస్ నుంచి మీడియాలో ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు అంటే, ఎలా వస్తున్నాయి అంటే యూట్యూబ్ వీడియోస్ నో ఇంగ్లీష్ అని పెట్టేసి ఒక వీడియో చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఈ ఇన్వెస్టిగేట్ చేయడానికి జనరల్గా రిపోర్ట్స్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మైకులు పట్టుకొని ఆ ఏరియాకి ఈ ఏరియాకి తిరుగుతూ, ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఇంగ్లీష్ మాట్లాడట్లేదంట. అంటే మోర్ దెన్ 50% బ్రిటన్లో ఉన్నటువంటి మైగ్రెంట్స్ ఇప్పుడు పర్మనెంట్ అయినా, సిటిజన్లు అయినా, వాట్ ఎవర్ అయినా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లేరు. మరి వీళ్ళందరికీ ఎలా వచ్చినాయి సిటిజన్షిప్లు? Those who live here have moved from India, Pakistan and South and East African countries. The area is one of 34 neighbourhoods in Leicester where at least 1/5 of the population can't speak English at all. ఆల్రెడీ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఎప్పుడూ ఇంట్రడ్యూస్ చేశారు. దగ్గర ఒక 15 ఏళ్ళు అవుతుంది ఇది ఇంట్రడ్యూస్ చేసి. అప్పట్లోనే ఉంది పిఆర్ రావాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని. ఇప్పటికీ అదే రూల్ ఫాలో అవుతున్నారు. మరి వీళ్ళు ఎవ్వరు ఇంగ్లీష్ మాట్లాడట్లేదు, కానీ వీళ్ళందరికీ పిఆర్లు వచ్చినాయి. ఎలా వచ్చినాయి, ఎలా పాస్ అయ్యారు, దీని మీద బాగా యూట్యూబ్ వీడియోలు నడుస్తున్నాయి అనమాట. సో ఆమె చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా టఫ్ చేస్తాము, మీరు చాలా హార్డ్గా ఉంటుంది ఇది. ప్లస్ ఇంకొకటి ఆమె చెప్పేది ఏంటి అంటే కాంట్రిబ్యూషన్. ఇప్పుడు అమెరికాలో కూడా జిఎంసి అని గుడ్ మోరల్ క్యారెక్టర్ని తీసుకొచ్చారు కదా, ఏంటంటే మనం కమ్యూనిటీ సర్వీస్ చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా వాళ్ళు కొత్తగా కమ్యూనిటీ సర్వీస్ అనేది యాడ్ చేస్తా అని చెప్తున్నామే. అంటే మీరు అదర్ దాన్ ది వాట్ ఎవర్ మీ జాబు, మీరు మీ లైఫ్, మీ ఇల్లు కాకుండా మీరు ఏదో ఒక సేవా దృక్పథంతో ఉన్నారా, అంటే మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారా కంట్రీకి అనేటువంటి అది చూపించాలన్నమాట. ఓకే, నేను ఇక్కడ సేవ చేశాను, ఇక్కడ హెల్ప్ చేశాను, ఇక్కడ చారిటీకి పనిచేశాను, ఇక్కడ చారిటీ ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి కదా, వాటిల్లో పనిచేశాను అంటే ఆ రకంగా అయినా కాంట్రిబ్యూషన్ అనేది చూపించాలి. దాంతోపాటు ఏదైనా సరే ఈ 5 ఏళ్లలో ఒకవేళ ఈ 5 నుంచి 10 చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ 10 ఏళ్ల తర్వాత మీరు ఐఎల్ఆర్ అప్లై చేయాలంటే ఈ 10 ఏళ్లలో కనుక ఎక్కడైనా ట్రాక్ రికార్డులో ఏదన్నా ఒక మైనస్ అనేది ఉంటే, మైనస్ ఇన్ ద సెన్స్ ట్యాక్స్ కట్టకనో, జాబ్ లేకనో, కాంట్రిబ్యూట్ చేయకుండానో, బెనిఫిట్లు క్లెయిమ్ చేసుకున్నట్టు. ఇప్పుడు మెయిన్ బెనిఫిట్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ రెఫ్యూజీలు, ఎస్ఎల్ఎం వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు హోటల్లో ఉంటున్నారు. ఇండైరెక్ట్లీ డజంట్ మీన్ దట్ దే ఆర్ క్లెయిమింగ్ బెనిఫిట్స్ కదా, కాబట్టి వాళ్ళు అలాగా ఉన్న వాళ్ళకి ఇంకా వచ్చే ఛాన్స్ లేదనమాట. సో దాని ఉద్దేశం అది. సో అలాగా బెనిఫిట్లు క్లెయిమ్ చేసుకోకుండా ఉండడము, కంపల్సరీ 10 సంవత్సరాలు ట్యాక్స్ కట్టడము, వీటిల్లో ఏ ఒక్క మైనస్ పాయింట్ ఉన్నా కానీ మీరు మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు ఆగాలి అనేది ఆమె ఉద్దేశం అనమాట. అంటే లేదు అంటే మీకు ఈ 10 years టైం ఇచ్చాం కదా, ఈ 10 years లోపు మీరు గుడ్ మోరల్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా ముందే మీకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. 7 yearsకి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ట్యాక్స్ కడుతున్నా, నా క్రిమినల్ రికార్డ్ లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నా, బట్ ఇంకా కొంచెం షార్ట్ చేస్తారనమాట. అంటే మీ క్యారెక్టర్ని బట్టి ఈ లెంగ్త్ని షార్టెన్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని ఆమె చెప్తుంది. జనరల్గా అప్లై చేసుకోవడానికి 10 ఏళ్ళు, ఈ 10 ఏళ్లలో ఏమైనా తేడా వచ్చిందంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ నీకు ఎప్పటికీ నీ క్యారెక్టర్ కరెక్ట్ అయితే అప్పటి వరకు, లేదు అంటే ఒక్కొక్కసారి ఇంకా రెఫ్యూజ్, ఇంకా మీకు ఐఎల్ఆర్ ఇంకా ఎప్పటికీ రాదనమాట. ఉంటే వీసా మీద ఉండడం, లేదంటే యూ బెటర్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ. సో వీటన్నిటిలో ఎక్కడ ఏదన్నా తేడా వచ్చినా సరే డిపోర్ట్ చేయడం, అది ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ కొత్తగా వచ్చేటువంటి పార్టీ సిద్ధాంతాలనే యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళు జిరాక్స్ కాపీ తీసుకుని వాళ్ళు ఇప్పుడు అమలు చేస్తున్నారు. కొత్తగా పెద్ద వీళ్ళు తీసుకొచ్చింది అయితే ఏం లేదు. బట్ ఏదైనా సరే రూల్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇమిగ్రేషన్ మీద హీట్ బాగా ఓవర్ హీట్ అవుతుంది. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ కంట్రీలో సెటిల్మెంట్కి కొంత ఇబ్బంది అయితే కావచ్చు. ఇప్పుడు ఎవరైనా సరే పిఆర్ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వీలైతే చేసేసుకోండి, సిటిజన్షిప్లో అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా చేసేసుకోండి. ఎందుకంటే ఇది ఇయర్ ఎండ్కో లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక టైంలో ఈ 10 years రూల్ అయితే వస్తుంది. బట్ అది కొత్తగా వచ్చే వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుందా అనేది మాత్రం ఇప్పటివరకు అయితే క్లారిటీ అస్సలేదు. ఇంకా వాళ్ళు డిస్కషన్స్ అంటున్నారు. అందరూ అనేది ఏంటంటే మీరు ఆల్రెడీ పాపం ఆశ చూపించి కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చారు,
ఇప్పుడు వాళ్ళని సడన్గా 10 ఏళ్ళు అంటే వాళ్ళు ఎక్కడ పోతారు? సో ఒకవేళ 10 ఏళ్ళు వాళ్ళకి చేయకుండా వాళ్ళకి పర్లేదు 5 సంవత్సరాలే అని చెప్పారనుకోండి, అప్పుడు ఏంటంటే చాలా కఠినంగా రూల్స్ పాటించాలి. ఏంటి అంటే ఈ 5 సంవత్సరాల్లో జెన్యూన్గా ట్యాక్స్ కట్టారా లేదా? ఎందుకంటే మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ వీసాలు ఉన్నాయి చూసారా, స్కిల్డ్ వర్కర్ వీసాలు కానీ, తర్వాత ఇంకోటి నర్స్ వీసాలని, ఆ వీసాలని, వాటిని భయంకరంగా మిస్యూజ్ చేశారనమాట. అంటే ఆ పేరు మీద జనాలని ఇక్కడికి తీసుకొచ్చేసారు. అసలు వాడు ఆ స్కిల్డ్ వర్కరు చేయడు, హాస్పిటల్లో నర్స్ జాబు చేయరు, లేకపోతే ఇంకోటి చేయరు. ఆ ఏజెన్సీలన్నీ ఏం చేసినాయంటే ఆ రూట్ వాడుకొని ఫుల్గా జనాలను తీసుకొచ్చేసినాయి అనమాట. అది వీళ్ళ మెయిన్ జరిగినటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకున్న దాంట్లో వాళ్ళకి దొరికింది ఏంటంటే ఈ రూట్ బాగా మిస్యూజ్ చేశారు. కాబట్టి ఏదో ఒక రకంగా ఆ రూట్లో జెన్యున్గా వచ్చిన వాళ్ళు నర్సులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆ పేరుతో వచ్చి కంట్రీలో పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ అయితే చేయలేరు కదా. జెన్యున్గా ఉన్న వాళ్ళకి పాపం పిఆర్ ఇవ్వాల్సిందే, కానీ ఒకవేళ ఇవ్వాలి అంటే వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. సో దాని గురించి డిస్కషన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.